షార్ట్‌లో చెప్పాను గదా! ప్లేస్ గూడా కొనుక్కోవాలనుకున్నారు మా అమ్మ వాళ్ళని చెప్పి. తర్వాత మా అన్న పంపిన కొంచెం డబ్బులు మా అమ్మ వాళ్ళు బర్రెలు పాలు పిండేవాళ్ళు. ఆ డబ్బులు కొంచెం యేసుకొని ఒక ప్లేస్ అయితే కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మా అన్న సడెన్‌గా ఒకసారి నాకు ఫోన్ జేసి మంత్లీ 1,00,000 మా అమ్మ వాళ్ళకి వేసేసేవాడు అకౌంట్‌లో. సో, ఒకసారి నాకు ఫోన్ జేసి అర్జెంట్‌గా నాకు ఒక 50,000 కావాలి అని ఫోన్ జేశాడు. నేను "నువ్వు సంపాదిస్తున్నావు గదా!" అని చెప్పి అడిగితే, "లేదు నాకు అర్జెంట్‌గా కావాలి. వేరే వాళ్ళకి ఏదో మ్యారేజ్ ఏదో ఉందంట. నాకు అర్జెంట్‌గా కావాలి. మళ్ళీ ఇచ్చేస్తాను" అని చెప్పి వేయించుకున్నాడు. అడుగుతున్నాడు, ఎప్పుడు అడగడు కదా అని చెప్పి నేను 50,000 ఏసేసాను. మాకప్పటి వరకు తెలీదు వాడు బెట్టింగ్స్ ఆడుతున్నాడు ఇట్లా అని. కువైట్‌లో ఉన్నాడు గదా! ఎవ్వరు గమనించింది గూడా లేదు. అంటే చుట్టుపక్కల వాళ్ళు గూడా ఎవ్వరు చెప్పింది లేదు. చెప్పడానికైనా వాళ్ళు మనకు తెలియాలి గదా! ఎవ్వరు తెలీదు, చెప్పలేదు. వీడేమో బెట్టింగ్ ఆడుతున్నాడు అప్పటికే. నెక్స్ట్ మంత్ వచ్చిన తర్వాత నేను అడిగాను, 50,000 తీసుకున్నావు గదన్నా ఇస్తావా అని. అయితే లేదు నాకు ఇంకా ఒక 20,000 కావాలి. చాలా అర్జెంటు. వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వాళ్ళిప్పుడు నా రూమ్ దగ్గరకొచ్చారు. అది ఇది అని చెప్పి మళ్ళీ 20,000 ఏయించుకున్నాడు. ఇలాగే మా అమ్మకి తెలియకుండా మా నాన్న దగ్గర, మా నాన్నకి తెలియకుండా మా అమ్మ దగ్గర, మా రిలేటివ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులేయించుకుంటున్నాడు అప్పటికే. మాకెవ్వరికీ తెలీదు. అంటే డబ్బులు అడుగుతున్నాడని ఎట్లా చెప్తాం పక్కనోళ్ళకి అని చెప్పి మేమెవ్వరం చెప్పకుండా కామ్‌గానే ఉన్నాం. ఒకసారి మాటల్లో రిలేటివ్స్‌తో మాట్లాడేటప్పుడే ఇట్లా డబ్బులు అడుగుతున్నాడు మమ్మల్ని. అసలేం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళడిగితే